ఒక చెరువులో ఒక తాబేలు నివసించేది. ప్రతిరోజు ఆ చెరువుకు 2 కొంగలు వచ్చేవి. వాటి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ఎండాకాలం రావడంతో ఆ చెరువు ఎండిపోవడం మొదలైంది. చాలా నీళ్లున్న పెద్ద చెరువులోకి వెళ్లాలని తాబేలు అనుకుంది. ఇదే విషయాన్ని తన మిత్రులైన కొంగలకు చెప్పింది. మిత్రమా, నీవు ఎగరలేవు కదా, మేము నిన్ను సుదూరంగా ఉన్న చెరువులోకి ఎలా తీసుకుని వెళ్ళగలం అన్నాయి కొంగలు. అయ్యో మిత్రులారా, అలా అనకండి. మీరే ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి నన్ను నీళ్లున్న పెద్ద చెరువుకు చేర్చండి అని తాబేలు ప్రాధేయపడింది. ముగ్గురు కలిసి చాలా ఆలోచించారు. తాబేలుకు ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. మిత్రులారా, ఒక కర్ర పుల్ల తీసుకుని రండి. మీరిద్దరూ ఆ పుల్లను చెరొక మూల మీ ముక్కులతో పట్టుకోండి. నేను నా నోటితో కర్ర మధ్య భాగాన పట్టుకుంటాను. మీరు ఆకాశంలో ఎగురుతూ మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు అంది తాబేలు. ఇది చాలా ప్రమాదకరం మిత్రమా. నువ్వు మధ్యలో మాట్లాడడానికి నోరు తెరిస్తే ప్రాణాపాయం కలుగుతుంది అన్నాయి కొంగలు. నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడనని మీకు మాట ఇస్తున్నాను అంది తాబేలు. తాబేలు కర్రపుల్ల మధ్యలో తన నోటితో బలంగా పట్టుకుంది. కొంగలు ఆ కర్రపుల్ల ఇరువైపులా తమ ముక్కులతో బలంగా పట్టుకుని ఆకాశంలో ఎగరసాగాయి. తాబేలుకు ఎటువంటి ప్రమాదము కలగకుండా ఉండాలని కొంగలు తక్కువ ఎత్తులో ఎగరసాగాయి. ఈ దృశ్యాన్ని ఒక గ్రామంలో ప్రజలు చూసి వింతగా నవ్వసాగారు. ఈ మనుషులకు బుద్ధి లేదు అని చెప్పబోయి నోరు తెరిచిన తాబేలు తన మాట పూర్తి కాకుండానే నేలపై పడిపోయింది. ఆ గ్రామంలోని ఒకడు తాబేలును తీసుకుపోయి చంపి తినేశాడు. కాబట్టి ఉపాయంతో ఆలోచించి ప్రమాదం లేని ప్రణాళికలను తయారు చేసుకోవాలి.